హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా వంకాయ వెల్లుల్లిపాయ కర్రీ రెడీ. ఒకసారి ప్రయత్నించి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఇలా తెల్ల వంకాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. ఒక 2 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకుని ఇలా పప్పు వలుచుకుని ఉంచుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇలా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు ఈ కర్రీకి ఇలా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఎంతో టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఈ ఉల్లిపాయలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని బాగా ఈ వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్ని నిరోధిస్తాయి. ఇలా కర్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. మసాలా పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకున్నది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇందులో టమాటాలు, వంకాయలు బాగా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, కర్రీ ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పుడు పాలు వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వెల్లుల్లిపాయలు ఈ పాలతో ఉడికితే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ కొత్త వెల్లుల్లిపాయలు వచ్చినప్పుడు ఇలా ప్రతి కూరలోనూ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. కానీ వంకాయ వెల్లుల్లిపాయ, మునక్కాడ వెల్లుల్లిపాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ జీడిపప్పులు, బాదం పప్పులు ఇవి వేస్తున్నారు. అవి ఆరోగ్యం కాదు. జీడిపప్పు హై కొలెస్ట్రాల్. మనకు ఆ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా జీడిపప్పుల్లా కనిపించి ఈ వెల్లుల్లిపాయలు ఇలా కర్రీలో వేసి ఉడికించి కలిపేసి పిల్లలకి పెట్టేస్తే తెలియకుండా వాళ్ళకి కడుపులోకి వెళ్తుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒట్టిగా వెల్లుల్లిపాయ తినమంటే తినరు. కానీ ఇలా పాలతో కర్రీలో ఉడికితే వెల్లుల్లిపాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా వంకాయ వెల్లుల్లిపాయ కర్రీ రెడీ. ఒకసారి ప్రయత్నించి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.